అనకాపల్లి జిల్లాలో ఉమ్మడి విశాఖ జిల్లా సర్పంచ్లు అనకాపల్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట సర్పంచుల సంఘం అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో సర్పంచులు నిరసన వ్యక్తం చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని మినిస్ట్రీ కలెక్టర్ ఆఫీసులో నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశారు. సర్పంచుల ఐక్యత రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన 8,629 కోట్ల ఈ ముఖ్యమంత్రి మండు వైఖరి గ్రామాల్లో గ్రామీణ ప్రజలు త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, శానిటేషన్, లైటింగ్ ఇటువంటి సౌకర్యాలు లేక అలోలక్షణ అని చెప్పి అల్లల్లాడిపోతున్నారు. అవి కల్పించలేదని చెప్పి సర్పంచుల్ని తీవ్రంగా తిట్లు తిడుతున్నారు. కానీ దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం. మా పంచాయతీలకి, మా గ్రామాలకి, గ్రామీణ ప్రజలకు రావాల్సిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలి దారి మళ్లించి తన సొంత అవసరాలకి, సొంత పథకాలకి వాడుకుంటున్నారు. అందుకని చెప్పి మా నిధులు 8,629 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి మోడీ గారు మా గ్రామాలు అభివృద్ధి చేసుకోమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపిస్తే అవి జగన్మోహన్ రెడ్డి గారు 8,629 కోట్ల రూపాయలు దొంగిలించి వేశారు. అలాగే వాలంటీర్లని సచివాలయాలు పెట్టి సర్పంచులకి, గ్రామ పంచాయతీలకి సమాంతరంగా పోటీ వ్యవస్థల్ని నడపడం జరుగుతుంది. అలా వాలంటీర్లకు 5,000 గౌరవ వేతనం అయితే సర్పంచులకు కేవలం 3,000 రూపాయలే గౌరవ వేతనం. ఇలా అనేక సమస్యలు, 16 డిమాండ్లు మేము రాష్ట్ర ప్రభుత్వం మీద ముందు పెట్టి గత 4 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఉద్యమాలు నడిపాం. ఇక మా సహనం చచ్చిపోయింది, మాకు ఓపిక కూడా నశించిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన పూర్తిగా చెవిటి వాళ్ళలాగా తనకేం వినపడినట్టు కనపడినట్టు ఆయన గతంలో నేను ఉన్నాను, విన్నాను అన్నాడు. ఇప్పుడు ఆయన ఉన్నాడో లేదో తెలవట్లేదు, విన్నాడో లేదో కూడా తెలవడం. గత 3 సంవత్సరాల నుంచి మేము సర్పంచులు అందరం రాజకీయాలకు అతీతంగా రాజీ లేని పోరాటాలన్నీ చేస్తున్నాము. మా సర్పంచుల సంఘంలో పంచాయతీరాజ్ ఛాంబర్ ద్వారా ఎన్నో పోరాటాలు చేశాము. ఇందులో వైసీపీ సర్పంచులు, టీడీపీ సర్పంచులు, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఇలా అన్ని పార్టీ సర్పంచులు ఉన్నారు. కానీ మేము ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని ఉద్యమాలు చేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదు. మేము అడిగేవేవి మా సొంత అవసరాల కోసం కాదు, మా గ్రామీణ ప్రజల యొక్క శ్రేయస్సు కోసం, సుమారు 3.5 కోట్ల గ్రామీణ ప్రజల యొక్క హక్కులు, విధులు, నిధుల కోసం మేము అడుగుతున్నాము. మా సర్పంచ్ యొక్క హక్కులు, విధులు, నిధులు కాజేస్తే మీ గ్రామాల్లో ఏ విధంగా మౌలిక వసతులు కల్పించుకోగలము? కాబట్టి ఇలా రాజీ లేని పోరాటాలు చేస్తున్న ఈ ప్రభుత్వంలో ఎటువంటి కదలిక లేకపోవడం వల్ల ఈ రోజు ఇక్కడి నుంచి అనకాపల్లి నుంచి కలెక్టరేట్ ధర్నాలు స్టార్ట్ చేశాము. ఇది 2వ దశ ఉద్యమంగా స్టార్ట్ చేశాము. ఇలాగే చూస్తూ పోతూ ఉంటే ఈ ప్రభుత్వం ఏమీ స్పందించకపోతే రాబోయే ఎన్నికల్లో మా సర్పంచుల యొక్క తడాకా చూపిస్తామని, మా యొక్క